ఒక 1000 కోట్లు వచ్చేసినా ఆశ్చర్యపోకర్లేదనమాట. అంత బలమైన వాస్తుతో ఇక్కడ ఇల్లు కట్టారు. వెంకటేష్ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు మనం సిద్దిపేట ఏరియా దగ్గరలో ఉన్న ఒక తిమ్మాపూర్ ఏరియాకి రావడం జరిగిందనమాట. ఇక్కడ ప్రభాకర్ రావు గారు సార్ అని ఒకసారికి మనం హౌస్ డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ హౌస్కి చిన్న చిన్న వీధిపోట్లు అవి ఉన్నాయి. అలాగే నైరుతి పెరగడము, వాయువు పెరగడము ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నిటిని తీసేసి నీట్గా మంచిగా డిజైన్ చేశాం అనమాట. ఈ బిల్డింగు టోటల్ ఏరియా వచ్చి 600 స్క్వేర్ యార్డ్సే, 600-700 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. కానీ ఇది ఈ సైటు పర్ఫెక్ట్ నార్త్ ఉంది. నార్త్ 0 డిగ్రీస్ ఉంది, ఈస్ట్ 90 డిగ్రీస్ ఉంది. ఇది చాలా నెంబర్ 1. ఏ సైట్ కానీ ఏ సైట్లోనే ఇల్లు కట్టాలి, ఇది మేజర్గా ఉండాలన్నమాట. కంపల్సరీగా ఉండి తీరాలి. దానికంటే ఇంకా ప్లస్ ఏంటంటే ఇక్కడ ఈస్ట్లో ఒక రోడ్డు వచ్చిందండి. ఈ రోడ్డు ఏంటంటే దీన్ని మనం ఈశాన్యం రోడ్డు అంటనమాట. ఈశాన్యం వీధి చూపు అంటనమాట. ఈ వీధి చూపు యాక్చువల్గా టోటల్ సైట్కి ఈశాన్యం దాటి ఇంకా ముందుకు వెళ్ళింది అన్నమాట. ఇలా ముందుకి వెళ్ళడం జరిగింది. ఈ టోటల్ సైట్కి ఈశాన్యం దాటి ఇలా ముందుకు వెళ్ళిందనమాట. మనం ఏం చేసామంటే మనం కట్టే కాంపౌండ్ వాళ్ళ యొక్క కార్నరు ఆ రోడ్లో పడాల. ఆ రోడ్లో అంటే ఈశాన్యంలో ఈ రోడ్లో పడాలన్నమాట. ఈ రోడ్లో పడాలి. ఈ రోడ్లో పడడం కోసం మనం ఏం చేసామంటే మనమే ఒక 6 ఫీట్ మనమే ఇక్కడ 6 ఫీట్ ఖాళీ స్థలం వదిలేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనమే ఈ ప్లేస్ని వదిలేయడం జరిగింది. మన స్థలాన్ని వదిలేసి ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము. ఇక్కడ కూడా ఒక నార్త్ రోడ్ వేస్తున్నాం అనమాట. ఈ రోడ్డు. సో దీన్ని ఇలాగా ఈ స్ట్రైట్ లైన్ చూస్తే డైరెక్ట్గా రోడ్డు నార్త్ ఈస్ట్లో రోడ్లో పడేలాగా ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఇల్లు కమింగ్ డేస్లో ఒక 1000 కోట్లు వచ్చేసినా ఆశ్చర్యపోకర్లేదనమాట. అంత బలమైన వాస్తుతో ఇక్కడ ఇల్లు కట్టడం జరిగింది. సో చూస్తే కనుక ఈ ఇల్లు ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది అనమాట. డెప్త్ అంతా ఇలా ఉంది. టోటల్ హౌస్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఒక వీడియో నేను మీకోసం యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా వీధిపోటు దాటి స్థలం ఉన్నప్పుడు ఈ విధంగా కరెక్షన్ చేసుకొని మీరు కట్టుకుంటే కనుక చాలా అంటే చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దీని అందరూ గమనించగలరు. సో థ్యాంక్ యూ సో మచ్.